అదొక పెద్ద లోయ. లిజన్ కేర్ఫుల్లీ. అదొక పెద్ద లోయ. ఆ లోయలో వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఇశ్రాయేలీయుల యొక్క ఎముకలు ఉన్నాయట. ఆ ఎముకలకు ప్రాణం ఉన్నప్పుడు, దేహం ఉన్నప్పుడు, శరీరం ఉన్నప్పుడు, వారు మనుషులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులారా, మిమ్మును ఆ శాపకరమైన ఐగుప్తు నుంచి విడిపించి దీవెనకరమైన కానానుకు, నేను ఆశీర్వాదకరమైన దేశానికి తీసుకుని వెళ్తాను, కనుక మీరు చింతించకండి, బాధపడకండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో ఇశ్రాయేలీయులు దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్యములో నడిపించి వారికి ఏ మాట ఇచ్చాడో ఆ మాటను గూర్చి ప్రకటించడానికి తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు, మరణించారు. వారందరూ చనిపోయి ఒక లోయలో పడ్డారట. ఆ లోయలో పడి కొన్ని వేల సంవత్సరాలు అవుతుందట. అనేక సంవత్సరాల క్రితమే ఆ లోయలో కొన్ని మంది చనిపోయి ఎముకలు 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 ఎముకలుగా అక్కడక్కడ చెదిరిపోయి పడిపోయి ఉన్నారు. ఆ ఎముకలు అనుకుంటున్నాయట, మన ఆశ పోయింది, మన జీవితంలో మనం వాగ్దాన దేశం వెళ్తామని దేవుడు చెప్పాడు. ఆ వాగ్దాన దేశం మనం వెళ్ళలేదు. ఇక మన బ్రతికింతే, మన జీవితం ఇంతే, మన పరిస్థితులు ఇంతే అని లోయలో ఉన్న ఎముకలు మాట్లాడుతున్నాయట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. లోయలో ఉన్న ఎముకలు ఏమని మాట్లాడుతున్నాయి? ఇక మనం ఇంతే అబ్బా, మన బ్రతుకు మారదు, ఇక మన జీవితం ఇంతే అబ్బా, మన పరిస్థితులు మారవు. నాన్న రిక్షా దొక్కాడు, నేను రిక్షా దొక్కుతున్నా. నాన్న తాపి మేస్త్రి, నేను తాపి మేస్త్రిని. నాన్న ఆటో దోలాడు, నేను ఆటో దోలుతున్నా. అమ్మ కూలికి వెళ్ళింది, నేను కూలికి వెళ్తున్నా. మన జీవితాలు పూర్వము నుంచి, మన తాత ముత్తాతల నుంచి కూడా ఈ పేదరికం, ఈ దారిద్రత, ఈ బాధలు, ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఇంతే, మన బ్రతుకులు ఇంతే అని ఆ ఎముకలు అలా మాట్లాడుకుంటున్నాయట. నీ జీవితంలో కూడా అప్పుడప్పుడు మీ బంధువులు, మీ స్నేహితులు, లేకపోతే మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు కూడా ఎలాగనుకుంటారు? ఏమని తెలుసా? నా బ్రతుకు ఎప్పటి నుంచి ఇలాగే ఉంది, నా జీవితం ఎప్పటి నుంచి ఇలాగే ఉంది, నా పరిస్థితి ఎప్పటి నుంచి ఇలాగే ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాను కానీ నా పరిస్థితి మారట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచో నేను చదువుతున్నాను కానీ నాకు తగిన ఉద్యోగం రాలేదు, ఎన్ని సంవత్సరాల నుంచో నేను చూస్తున్నాను కానీ నా జీవితము మారలేదు, వయసు దాటిపోతుంది కానీ వివాహము కాటలేదు, అనారోగ్యంతో వచ్చాను కానీ స్వస్థత రావట్లేదు, నాతో వచ్చిన వాళ్ళందరూ బాగుపడి వెళ్ళిపోయారు, నాతో వచ్చిన వాళ్ళందరూ మేలు పొందుకుని వెళ్ళిపోయారు, ఇక నేను ఇంతే, నా జీవితం ఇంతే అని నువ్వు కూడా చాలాసార్లు నీ ఇంట్లో కూర్చొని ఏడ్చుంటావు. నువ్వు కూడా చాలాసార్లు నీ గదిలో కూర్చొని ఏడ్చుంటావు. ఒక్కొక్కసారి నీ స్థితిని నువ్వే చూసుకొని నీకే బాధేసిన దినాలు చాలా ఉండి ఉంటాయి. ఎప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి? ప్రక్క వాళ్ళు మంచిగా ఉన్నారు, నా జీవితం ఏంటి ఇలా ఉంది? ప్రక్క వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారు, నేనేంటి ఇలా బ్రతుకుతున్నాను? ఎప్పుడు ఈ కరువు, ఎప్పుడు ఈ పేదరికం, ఎప్పుడు ఈ దరిద్రత, ఎప్పుడు ఈ అనారోగ్యాలు పోతాయి? ఎంతకాలం అయ్యా నువ్వు కూడా నీ ఇంటిని చూసి చాలాసార్లు ఏడ్చావు. నీ భర్త బలహీనతను చూసి మంచం మీద పడుకున్నప్పుడు ఏడ్చావు. నీ పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదు, వెనక్కి పంపితే వారి ఇంటికి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళని చూసి ఏడ్చావు. ఆ లోయలో కూడా ఎముకలట
మన ఆశ ఇంతే, మన జీవితం ఇంతే, మన బ్రతికింతే, మన పరిస్థితి ఇంతే. మనం ఈ లోయలోనే ఉంటాం. ఇక మనము మన దేశానికి వెళ్ళం, మన ప్రాంతానికి వెళ్ళం, మన కుటుంబానికి వెళ్ళం. మన జీవితాలు ఎప్పుడు ఈ లోయలోనే ఉంటాయబ్బా అని ఏడుస్తున్నారట. ఈ మొర్ర, ఈ కేక, ఈ ఆవేదన పరలోకములో ఉన్న తండ్రికి వినబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు స్పందిస్తున్నాడు, దేవుడు కదులుతున్నాడు, దేవుడు ముందుకు వచ్చేసాడు. ముందుకు వచ్చి దేవుడు ఆ లోయ దగ్గరకు రావాలని ఆశ కలిగి ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ దైవజనుడి పేరు యెహెజ్కేలు. ఓ యెహెజ్కేలు, యెహెజ్కేలు, నేను నిన్ను ఒక చోటకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నేను నీకు ఒక పని అప్పగిద్దాం అనుకుంటున్నాను. నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యెహెజ్కేలు, నా మాట నువ్వు వినన్నాడు. ఏమిటయ్యా అనగానే యెహెజ్కేలు 37వ అధ్యాయములో ఆయన రాస్తున్న మాట ఏంటంటే, నేను ఆత్మవశుడునై ఉండగా, ఓ ఆత్మవశుడునై ఉండగా యెహోవా హస్తము నన్ను ఎత్తుకొని ఆ లోయలోనికి యెహెజ్కేలును తీసుకుని వెళ్ళిపోయిందట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోయలోనికి తీసుకెళ్తే యెహెజ్కేలు లోయలో వదిలేశాడు దేవుడు. వదిలితే అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఏయ్ యెహెజ్కేలు, ఏం కనబడుతున్నాయి ఎక్కడ నీకు అన్నాడు. ఇవన్నీ ఏంటి ప్రభువా? ఇవన్నీ ఎండిపోయినాయి ఏంటి ఎముకలు? ఇక్కడ అన్ని ఎండిపోయిన ఎముకలు కనపడుతున్నాయి అన్నాడు. అవి మాట్లాడతాయా అన్నాడు. నాకేం తెలుసు, అది నీకే తెలుసు అన్నాడు. గట్టిగా హల్లెలూయా. నాకు తెలియదు వీటి గురించి, వీటి గురించి నాకు తెలియదు, అది నీకే తెలియాలి. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, ప్రవచనమెత్తి వాటితో నువ్వు మాట్లాడు. యెహెజ్కేలు ప్రవచనమెత్తి ఎముకలతో మాట్లాడుతున్నాడు. యెహోవా మాట, ఓ చెప్పండి, యెహోవా మాట ఆలకించు. ఎప్పుడైతే దేవుని సేవకుడు లేచి నిలబడి దేవుని యొక్క మాటను సేవకుడు ప్రకటించడం ప్రారంభించాడో, అక్కడక్కడ 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 చెదిరి పడిపోయి ఉన్న ఎముకలన్నీ గట 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 మన ఒక సౌండ్ శబ్దంతో చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద శబ్దముతో అన్ని లేస్తున్నాయట, లేస్తున్నాయట, కదులుతున్నాయట. అక్కడ ఏమి లేదో ఎముకలకు, ఆ ఎముకలకు ఏమి కొరతగా ఉన్నదో ఆ కొరత దైవజనుడు కథలుగా కొరత పూడ్చబడుతున్నది. ఏమి లేదో ఆ ఎముకలు, ఏమి లేదు, ప్రాణము లేదు. ఆ ఎముకలకి ఏమి లేదు, శరీరము లేదు. ఆ ఎముకలకి ఏమి లేదు, జీవాత్మ లేదు. ఎప్పుడైతే సేవకుడు మాట్లాడాడో లేనిది ఆ శరీరము, ఆ ఆత్మ, ఆ ప్రాణము ఆ ఎముకలలోనికి వచ్చింది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, నీ దైవజనుడు మాట్లాడితే నీ ఇంట్లో లేనిది నీ ఇంట్లోకి వస్తుంది. నీ సేవకుడు కదిలితే నీ కొరతలన్నీ పూడ్చబడతాయి. మీ ఇంట్లో ఏది లేదో దేవుడు దాన్ని జరిగించడానికి శక్తివంతుడై ఉన్నాడు. ఏ కొరతతో ఇక్కడికి వచ్చావు, ఏ బాధతో ఇక్కడికి వచ్చావు, ఏ సమస్య దగ్గరకు వచ్చావు, ఏ రోగము దగ్గరకు వచ్చావు, ఏ వ్యాధుల దగ్గరకు వచ్చావు, నీ సేవకుడి కనుక పలికితే నీకు లేనిది, నీకు లేనిది, నీకు లేనిది, నీకు లేనిది, నీకేది లేదో అది దేవుడు కలుగజేస్తాడు.
అవును, సేవకుడు నోటిలో నుంచి దేవుడు కదులుతాడు. సేవకుడు మాట్లాడితే నీకు ఏమి లేదో అది దేవుడికి కలగజేస్తాడు.